కర్నూలు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నాయి. మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామం వద్ద బొలెరో వాహనాన్ని రెడీమిక్స్ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మగనూరులోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే 5 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3 చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో 5 మహిళలు, బాలికలు ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటకలోని చిక్మంగళూరు చెందిన భక్తులు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద తీవ్రతకు బొలెరో వాహనం నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని, గాయపడిన వారిని కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వామి దర్శనానికి వెళుతూ భక్తులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై మంత్రులు భరత్, జనార్దన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించడానికి కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మురళీకృష్ణ, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు ప్రధాన కారణం ఏమిటి? కర్నూలు జిల్లాలో ఇవాళ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో సుమారు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏదైతే మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు కర్ణాటక రాష్ట్రంలోని చిక్మల్లాపూర్ మండలానికి చెందినటువంటి భక్తులంతా కూడా బొలెరో వాహనంపై మంత్రాలయం క్షేత్రానికి చేరుకుంటుండగా క్షేత్రం సమీపంలోని చిలకలడోన దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్నటువంటి లారీ ట్యాంకర్ను ఈ బొలెరో వాహనం ఏదైతే ఉందో బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే 5 మంది ప్రాణాలు కోల్పోగా మిగతా 3 ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ దుర్ఘటనకు సంబంధించి దాదాపు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో సుమారు 5 మందికి పైగా మహిళలే ఉండడం గమనార్హం. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వాళ్ళని అందరినీ కూడా మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం అక్కడి నుంచి కర్నూలుకు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో సుమారు 5 మంది ప్రాణాలు కోల్పోగా 3లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇంద్రజ, రైట్, అసలు ప్రమాదం ఏ సమయంలో జరిగింది మురళీకృష్ణ? ప్రమాదం సంబంధించి తెల్లవారుజామున జరిగినట్లుగా పోలీసులు తెలుపుతా ఉన్నారు. ఏదైతే ప్రధానంగా వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి బొలెరో వాహనం అతి వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీకొన్నట్లుగా తెలుపుతా ఉన్నారు. బొలెరో వాహనంలో సుమారు 10 మంది దాకా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. 10-15 మంది దాకా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే వేగం దాటికి ఎదురుగా వస్తున్నటువంటి లారీ ముందు భాగంలో ఢీకొట్టడంతో ఈ బొలెరో వాహనం అంతా పూర్తిగా ముందు భాగం అంతా కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. ప్రమాదంలో డ్రైవర్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా పోలీసులు తెలుపుతా ఉన్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ప్రమాదానికి గల కారణాలను విచారిస్తా ఉన్నారు. ఏదైతే ప్రమాదానికి ప్రధాన కారణం వేగమేనా, లేకపోతే ఏదైనా టైరు పేలి ఆ ప్రమాదం చోటు చేసుకుందా, లేకపోతే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా అన్న కోణాల్లో విచారణ చేపడుతున్నారు. ఇంద్రజ, అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే కర్నూలు జిల్లా మంత్రులు టీజీ భరత్ తో పాటు బీసీ జనార్దన్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం సంబంధించి మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే ప్రమాదం దాటికి ఈ బొలెరో వాహనం కూడా పూర్తిగా నుజ్జైనటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో వేగమే దీనికి ప్రధాన కారణంగా ప్రాథమిక అంచనాకు వస్తున్నారు పోలీసులు. ఇంద్రజ, రైట్, రెడీమిక్స్ లారీ డ్రైవర్ పరిస్థితి ఎట్లా ఉంది? ఆయన
ఉన్నారా? ఆ లారీ డ్రైవర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే ఆ లారీ ప్రధానంగా ప్రమాదానికి కారణం కానట్లుగా పోలీసులు తెలుపుతా ఉన్నారు. ఎందుకంటే ఈ బొలెరో వాహనం ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీకొట్టింది కాబట్టి దీనికి బాధ్యుడిగా ఈ లారీ డ్రైవర్ ని మాత్రం తీసుకోలేమన్నట్టుగా తెలుపుతా ఉన్నారు. ఎందుకంటే ఈ బొలెరో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది కాబట్టి అక్కడ జరిగినటువంటి సంఘటనను పరిశీలించినటువంటి పోలీసులు యాక్సిడెంట్ కి గల కారణాలను విచారించి ఈ బొలెరో వాహనమే అతి వేగంగా వచ్చి ఢీకొట్టినట్టుగా ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. మొత్తం మీద దీనిపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అటు ఆ లారీ డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆసుపత్రిలో ఎంతమంది చికిత్స పొందుతున్నారు? ఇప్పటికే ఈ ఏదైతే ఈ బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మృతులతో సహా అందరినీ కూడా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సుమారు ఇప్పటికే 8 మంది దాకా చికిత్స పొందినట్లుగా సమాచారం అందుతుంది. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, గతంలో కూడా ఒక కారులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు ఇదే రోడ్డు, ఇదే హైవే రోడ్లోనే యాక్సిడెంట్కి గురై ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన చూసాము. ప్రధానంగా ఈ కర్ణాటక వాసులు ఏదైతే మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వస్తూ ఈ రోడ్డులోనే చాలా వరకు ప్రమాదాలు చోటు చేసుకొని ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఇకపై ఈ రహదారిలో కఠినంగా వ్యవహరించనున్నారు. ఏదైతే ఈ ప్రమాదాలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు ఆ రోడ్లో రాత్రి సమయంలో కానీ అటు పగలపూట కూడా ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా రాత్రి స్టాప్ వాచ్ అండ్ గో అనే కార్యక్రమాలు, అదేవిధంగా వేగం నియంత్రించుకొని ప్రయాణం చేపట్టాలనే అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే ఈ ప్రమాదాలు ప్రధానంగా కర్ణాటక వాసులు ఎక్కువగా ఈ రోడ్డులో మృతి చెందుతుండడం పట్ల పోలీసులు కూడా కాస్త అప్రమత్తమైనట్లుగా తెలుస్తా ఉంది. ఇంద్రియ రైట్ మురళీకృష్ణ, ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు పరిస్థితి ఎలా ఉంది? అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా? అయితే ఆ చిలకలడోన సమీపంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలకు సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆ జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేవు. కాకపోతే అక్కడ ముందు ఉన్నటువంటి కాస్త దూరంలో ఉన్నటువంటి ఏదైతే ఈ చిలకల డోన్ ఉంటుందో ఆ డోన్ దానికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఏవైనా సీసీ కెమెరాలో ఆధారాలు దొరుకుతాయన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. రోడ్డు విషయానికి వస్తే మాత్రం రోడ్డు కూడా హైవే రోడ్డు కావడంతో రోడ్డు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు కూడా సాఫీగా ఉండడంతోనే ఈ వేగంగా వచ్చినట్లుగా ఈ వాహనాలన్నీ కూడా వేగంగా వచ్చినట్లుగా పోలీసులు గుర్తిస్తా ఉన్నారు. అయితే అక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అనేది కూడా తరచుగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నట్లు కూడా స్థానికులు తెలుపుతా ఉన్నారు. ఎందుకంటే హైవే కావడంతో వేగంగా వచ్చి ఇట్లా ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీని పట్ల కొంత కఠినంగా వ్యవహరించి అక్కడ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రమాదాలను నియంత్రించే దిశగా పోలీసులు అడుగులు వేయాలని చెప్పి కూడా స్థానికులు తెలుపుతా ఉన్నారు. మొత్తం మీద ఇవాళ జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 8 మంది ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం, అది కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి వారు, చిన్న పిల్లలు కూడా ఉండడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.